ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన సందర్భంగా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని ప్రజలు మండిపడుతున్నారు. సుదూర ప్రాంతాల నుండి మేడారం వనదేవతలను దర్శించుకునేందుకు వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారని భక్తులు మండిపడుతున్నారు. వనదేవతల గద్దెల దగ్గరికి వెళ్లకుండా గేట్లకు తాళం వేయడంతో అక్కడే బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి. సమ్మక్క సారక్క దర్శనము సామాన్య భక్తులకు కలగచేయకుండా ముఖ్యమంత్రి రాక కోసము గుడికి తాళం వేశారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? సీఎం రేవంత్ రెడ్డి ములుగు జిల్లా, హన్మకొండ జిల్లాలో పర్యటిస్తున్నారు. ముఖ్యంగా ఇవాళ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనానికి రేవంత్ రెడ్డి వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడికక్కడ ఆంక్షలు అయితే కొనసాగుతున్నటువంటి తీరు మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇటు ముందుగా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు సీఎం వస్తున్నారని చెప్పి రావాలి, వచ్చిన తర్వాత మీరంతా కూడా ఫ్లెక్సీలు పట్టుకొని సీఎం కు స్వాగతం తెలియజేసే విధంగా నిల్చోవాలన్నటువంటి ఒక చెప్పినటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అక్కడికి వచ్చినటువంటి మహిళలను వీళ్ళంతా కూడా టైలరింగ్ నేర్చుకున్నటువంటి మహిళలు వీళ్ళంతా కూడా 100 మందిని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డికి స్వాగతం పలకాలన్నటువంటి విషయాన్ని చెప్పడంతో వాళ్ళంతా కూడా మేడారం గద్దెల ప్రాంగణం దగ్గర నిల్చున్నటువంటి పరిస్థితి. ఎక్కడ నిల్చున్నా తమను ఇబ్బందులు పెడుతున్నారని చెప్పి అక్కడికి వచ్చినటువంటి మహిళలు పోలీసుల తీరు పట్ల మండిపడ్డటువంటి పరిస్థితి అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఒకవైపు తమను లోపలికి రానివ్వడం లేదని, మరోవైపు బయట కూడా పట్టుకుని నిలబడదామంటే ఎక్కడ నిల్చున్నా కూడా అక్కడ పంపించేస్తున్నటువంటి ఆగ్రహం అక్కడికి వచ్చినటువంటి మహిళలు తమ ఆవేదన వ్యక్తం చేసినటువంటి తీరు మనకు కనిపించింది. టైలరింగ్ నేర్చుకుంటున్న తమను రమ్మంటేనే 100 మంది వచ్చామని, తీరా వచ్చాక ఇక్కడ నుండి వెళ్ళగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి తీరు కూడా అక్కడ మాట్లాడినటువంటి మహిళల నుంచి అయితే మనకు తెలుస్తా ఉంది. మాకు తినడానికి తిండి లేక వచ్చామా అన్నటువంటి ప్రశ్న కూడా అక్కడ వచ్చినటువంటి మహిళల నుంచి వినిపించింది. సీఎం 1:30 తర్వాత మేడారానికి వస్తున్నారన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ ఉన్నప్పటికీ అక్కడికి వచ్చినటువంటి మహిళలందరినీ కూడా కనీసం తాగడానికి నీరు కేటాయించలేదు, వాళ్లకు టాయిలెట్ వెళ్ళడానికి కూడా బయటికి పంపించినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడ్డటువంటి ఆ మహిళలందరూ కూడా సీఎం రావడానికి ముందే బయటికి కూడా వెళ్ళిపోయినటువంటి తీరు, ఆగ్రహం వ్యక్తం చేస్తూ బయటికి వెళ్ళిపోయినటువంటి తీరు మనకు ఒకవైపు కనిపించింది. మరోవైపు ఇవాళ ఆదివారం పెద్ద సంఖ్యలో మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు అమ్మవార్లను దర్శించుకొని, వనదేవతలను దర్శించుకొని, మొక్కులు సమర్పించుకొని వెళ్ళడానికి వీకెండ్స్ లో, ముఖ్యంగా సెలవు దినాల్లో పెద్ద సంఖ్యలో మేడారం జాతరకు వస్తున్నటువంటి పరిస్థితి. రెండేళ్లకోసారి జరిగేటువంటి జాతరకు సంబంధించి గతంలో పూర్వం జాతర జరిగేటువంటి సమయంలోనే భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకొని వెళ్ళేటువంటి ఆనవాయితీ ఉండేది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మెరుగైన రహదారులను నిర్మించడము, మేడారం జాతర వరకు ఒక మౌలిక సదుపాయాలు కావచ్చు, మేడారం జాతరలో మౌలిక సదుపాయాలు కావచ్చు, అక్కడికి వెళ్ళడానికి చేసినటువంటి అభివృద్ధి పనులు కావచ్చు, మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్ళడానికి కారణమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా వీకెండ్స్ లో పెద్ద సంఖ్యలో హైదరాబాద్ కావచ్చు, ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి ఉదయం వాళ్ళంతా కూడా 4-5 గంటలకే హైదరాబాద్ అయితే హైదరాబాద్ నుంచి బయలుదేరి 4 గంటలు జర్నీ చేసి ఉదయం 7-8 గంటలకల్లా మేడారం జాతరకు చేరుకుంటారు. అక్కడ మొక్కులు సమర్పించుకుంటారు. ఎవరైతే తలదీనాలు సమర్పించాలనుకుంటారో వాళ్ళతో పాటు ఇటు అమ్మవారికి బంగారం సమర్పిస్తారు. బెల్లాన్ని బంగారంగా పరిగణిస్తూ ఉంటారు. మేడారం జాతరలో అమ్మవార్లకి చెల్లించేటువంటి మొక్కుల్లో భాగంగా ఆ బంగారం సమర్పించడము, ఇతర మొక్కులు చెల్లించేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి భక్తులంతా కూడా ఉదయం 9 గంటల నుంచి ఇప్పటి వరకు దర్శనం జరగకుండా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి. మేము ఇప్పుడు దర్శనం కాసేపటి క్రితమే సీఎం వచ్చారు, మీ ఎప్పుడు దర్శనం చేసుకోవాలి, ఎప్పుడు మేము మా ఇళ్లకు వెళ్ళాలన్నటువంటి విషయం. ఎందుకంటే మొక్కులు చెల్లించుకున్న తర్వాత అక్కడే వచ్చినటువంటి ఫ్యామిలీ అంతా కూడా ఆ వనంలోనే
వంట చేసుకొని తిని వెళ్ళేటువంటి ఆనవాయితీ కూడా ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు కనీసం పిల్లలతో వచ్చాము తిండి తిప్పలు లేదన్నటువంటి ఆవేదన కూడా భక్తులు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. స్పష్టంగా 1 గంట తర్వాత ఎందుకంటే కామారెడ్డి జిల్లా పర్యటన తర్వాతే ములుగుకు వస్తారు. ములుగులో మేడారం అమ్మవార్ల దర్శనం సంబంధించి సీఎం వస్తారన్నటువంటి ఒక స్పష్టమైనటువంటి షెడ్యూల్ ఉన్నటువంటి క్రమంలో 9 గంటల వరకు వేచి ఉన్నటువంటి భక్తులను కూడా మధ్యాహ్నం 2-3 గంటల వరకు ఎందుకు దర్శనం కల్పించలేదన్నటువంటి ఒక ప్రశ్న అయితే తలెత్తుతున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తా ఉంది. ఆ ములుగులో కలెక్టరేట్ దగ్గర కూడా వాహనాలకు సంబంధించి అక్కడ ట్రాఫిక్ సంబంధించినటువంటి ఆంక్షలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా సీఎం పర్యటన పూర్తిగా హెలిప్యాడ్ ద్వారా హెలికాప్టర్ ద్వారానే జరుగుతున్నటువంటి క్రమంలో అక్కడ కూడా వాహన ద్వారా ఇబ్బందులు పడుతున్నటువంటి తీరు కూడా మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. రైట్ రవికాంత్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. మేము 9 గంటలకు వచ్చినా ఇబ్బంది పడతాను పిల్లలతోటి. పిల్లలు ఏడుస్తారు, లోన్ పోనిస్తలేరు. ఇవి అందరు పోలీసులు ఉండి ఇలా అన్ని అవుతానే కాబట్టి పోనిస్తలేరు. సీఎం గారు వస్తారని పోనిస్తలేరు. 10 మంది వచ్చాము చిన్నపిల్లలతోటి. చిన్నపిల్లలు 5 అందరం వీడికి రాలే, 5-6 వచ్చినాం. పాపకి పుట్టెంటుకలు తీపిద్దామని ఇక్కడికి వచ్చామండి. సీఎం గారు వస్తారని మేము 9 గంటలకు వచ్చినామండి. ఇంతవరకు దర్శనం కాలేదు మాకు. ఆయన వస్తారని ఇంకా పోలీసు వాళ్ళు అంతా ఆగండి సీఎం గారు వస్తారు ఆయన వచ్చినాక దర్శనం చేసుకుందామని వెనక ఆఫ్ చేస్తారు. మాకు పిల్లలతోటి బాగా ఇబ్బంది అవుతుంది. ఆయన వస్తున్నారని మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుందండి. ఎందుకే ఇక్కడ పోసుకొని వెళ్ళండి బయట గేటు దగ్గర ఎక్కడైనా పోయొచ్చు అని అంటున్నారండి. కానీ మాకు మేము అంత దూరం నుంచి వచ్చినాం కదండి. మంది అంతైనా గద్దెగడికి పోయి చీరలు గట్ల పెట్టుకుంటే బాగుంటుంది కానీ మాకు ఉంటుంది కదా. ఆయన వస్తున్నారని మమ్మల్ని కొంచెం ఇబ్బంది పెడతారు.